నెక్స్ట్ మనం పరిశీలిస్తే కెమికల్స్ ఫ్రమ్ కామన్ సాల్ట్. కెమికల్స్ ఫ్రమ్ కామన్ సాల్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే కామన్ సాల్ట్ నుండి కెమికల్స్ అంటే ఏమేమి కెమికల్స్ తయారు చేస్తాం అది డిస్కస్ చేద్దాం. Salts are the ionic compounds which are produced by the neutralization of acid with base. సో మనం ఈ పాయింట్స్ మనం పరిశీలిస్తే యాసిడ్ తీసుకున్నాం, యాసిడ్కి బేస్ కలిపితే యాసిడ్ బేస్ కలిపితే సాల్ట్స్ ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు. సో మనం ఈ విషయం ఆల్రెడీ మనకు తెలుసు, యాసిడ్స్ బేస్ రెండు మిక్స్ అయిపోతే సాల్ట్ ఏర్పడుతుంది. ఈ ప్రాసెస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారని మనకు తెలుసు. అయితే ఇవి అయానిక్ కాంపౌండ్స్ అనేటువంటి వాడు కెమికల్ బాండింగ్ అనే టాపిక్లు నేర్చుకుంటాం. అయానిక్ అంటే ఏంటి, కోవలెంట్ అంటే అనేది అక్కడ డిస్కస్ చేద్దాం. సాల్ట్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అంటే జనరల్గా పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. జనరల్గా వేటికైనా కొన్ని అయాన్స్కి పాజిటివ్ ఛార్జ్, కొన్నిటికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. పాజిటివ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ కాకుండా ఉంటే ఆ సాల్ట్స్ని ఏమంటారంటే ఆ సాల్ట్స్ని న్యూట్రల్ అంటారు. కాబట్టి మనం తినేటువంటి జనరల్గా సాల్ట్స్ ఎలా ఉంటాయంటే పాజిటివ్ ఛార్జ్ ఉండదు, నెగిటివ్ ఛార్జ్ ఉండదు, న్యూట్రల్గా ఉంటాయి. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ సాల్ట్స్, చాలా సాల్ట్స్ ఉన్నాయి. చాలా సాల్ట్స్ ఈ ఎర్త్ మీద చాలా సాల్ట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. కానీ బట్ సోడియం క్లోరైడ్ ఈజ్ ద మోస్ట్ కామన్ అమాంగ్ దెమ్. సోడియం క్లోరైడ్ అనేది కామన్గా ఉన్నటువంటి సోడియం క్లోరైడ్ ఈజ్ ద కామన్ అమాంగ్ దెమ్. సో మనకు తెలిసినటువంటి కామన్ సాల్ట్ పేరు ఏంటంటే సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టేబుల్ సాల్ట్ ఆర్ కామన్ సాల్ట్. సో జనరల్గా సోడియం క్లోరైడ్కి ఇంకో పేరు ఏంటంటే టేబుల్ సాల్ట్ లేదా కామన్ సాల్ట్. టేబుల్ సాల్ట్ అని ఎందుకన్నామంటే మనం భోజనం చేసేటప్పుడు జనరల్గా మన టేబుల్ మీద కన్ఫామ్గా సాల్ట్ ఉంటుంది. తినేటువంటి టేబుల్ మీద ఫుడ్ వాటికి సంబంధించినటువంటి వాటి మీద కన్ఫామ్గా సాల్ట్ ఉంటుంది. కాబట్టి దీన్ని టేబుల్ సాల్ట్ అంటారు. కామన్ సాల్ట్ అంటే జనరల్గా అన్ని వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి దీన్ని కామన్ సాల్ట్ అంటారు. Sodium chloride is used to enhance the taste of food. So sodium chloride ఫుడ్కి టేస్ట్ని ఇస్తుంది. సో ఫుడ్కు టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా మనం సోడియం క్లోరైడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్, డిపాజిట్స్ ఆఫ్ సాలిడ్ సాల్ట్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ ప్రపంచంలో చాలా చోట్ల జనరల్గా ఉప్పు ఎలా తయారు చేస్తారంటే సముద్రపు నీటి నుంచి తయారు చేస్తారు. సముద్రపు నీటిని దాంట్లో ఉన్నటువంటి వాటిని ఆవిరిగా మార్చేసి ఉప్పు మొల్ల తయారు చేసి దాని నుంచి సాల్ట్ తయారు చేస్తారు. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే ఆ సాల్ట్ కాదు. డిపాజిట్స్ ఆఫ్ సాలిడ్ సాల్ట్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో సాలిడ్ సాల్ట్ అంటే ఒక మైన్స్ లాగా ఉంటుంది. అంటే మార్కాపురంలో పలకలకు ఫేమస్. అట్లనే మనం తవ్వుతూ ఉంటే ఎట్లయితే పలకలకు సంబంధించిన రాళ్ళు వస్తుంటాయో అలానే మనం తవ్వుతూ ఉంటే సాల్ట్ వస్తుంది. దీస్ డిపాజిట్స్ ఆఫ్
లార్జ్ క్రిస్టల్స్ ఆర్ ఆఫన్ బ్రౌన్. సో జనరల్గా మనకి సాల్ట్ ఏ కలర్లో ఉంటుందంటే వైట్ కలర్లో ఉంటుందని చెప్తాం, కానీ డ్యూ టు ఇంప్యూరిటీస్ దిస్ ఈజ్ కాల్డ్ రాక్ సాల్ట్. సో రాక్ సాల్ట్ వేరు, మనం తినేటువంటి సాల్ట్ వేరు. రాక్ సాల్ట్కి కలర్ ఉంది చూడండి. రాక్ సాల్ట్ యొక్క కలర్ ఏంటంటే బ్రౌన్ కలర్. ఈ బ్రౌన్ కలర్ ఎలా వచ్చిందంటే, రాక్ సాల్ట్కి బ్రౌన్ కలర్ ఎలా వచ్చిందంటే ఇంప్యూరిటీస్ వల్ల వస్తుంది. ఇంప్యూరిటీస్ అంటే ఏంటంటే మలినాలు అని అర్థం. అంటే దాంట్లో ఆ సాల్ట్లో ఉన్నటువంటి సోడియం క్లోరైడ్ కాకుండా ఉన్న మిగిలినటువంటి పదార్థాలను ఇంప్యూరిటీస్ అంటారు. ఇవి beds of rock salt were formed when seas of bygone ages dried up. రాక్ సాల్ట్ ఎలా ఫామ్ అవుతుందని చెప్తుంది చూడండి. రాక్ సాల్ట్ ఎలా ఫామ్ అవుతుందంటే సముద్రాలు బైగోన్స్ ఏజెస్ డ్రైడ్ అప్, అంటే బాగా సముద్రాలు ఎండిపోవడం వల్ల అక్కడ బెడ్స్ లాగా మారిపోతుంది. అంటే ఇసుక దిమ్మెల్లాగా, ఇసుక ఎలా అయితే ఇప్పుడు సముద్రాల దగ్గర మనకు దొరుకుతుందో, ఉప్పు కూడా అలా మనం తవ్వుతూ ఉంటే దోస్తూ ఉంటుంది. దీన్ని రాక్ సాల్ట్ అంటారు. రాక్ సాల్ట్ యొక్క కలర్ ఏంటంటే బ్రౌన్ కలర్. సో అయితే దీని ఫార్ములా కూడా NaCl. రాక్ సాల్ట్ ఫార్ములా NaCl. జనరల్గా సముద్రాల నుంచి తయారు చేసినటువంటి సాల్ట్ యొక్క ఫార్ములా కూడా NaCl. ఫార్ములా మారదు, కానీ కలర్ చేంజ్ అవుతుంది. సోడియం హైడ్రాక్సైడ్ ఫ్రమ్ కామన్ సాల్ట్. సో సోడియం హైడ్రాక్సైడ్ దేని నుంచి తయారు చేస్తారంటే సాల్ట్ నుంచి తయారు చేస్తారు, కామన్ సాల్ట్ నుంచి. సోడియం హైడ్రాక్సైడ్, కామన్ సాల్ట్, ఈ రెండింటికి రిలేషన్ ఏంటి, ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. when electricity is passed through an aqueous solution of sodium chloride, when electricity is passed through an aqueous solution of sodium chloride. So sodium chloride aqueous solution అంటే వాటర్ డిజాల్వ్ చేస్తాం. సోడియం క్లోరైడ్ అంటే సాల్ట్ని వాటర్లో వేస్తే దాన్ని aqueous సొల్యూషన్ అంటారు. దీనికి మరో నేమ్ ఏంటంటే బ్రైన్ సొల్యూషన్. ఈ బ్రైన్ సొల్యూషన్ గుండా కరెంటు పంపిస్తాం. వెన్ ఎలక్ట్రిసిటీ పాస్డ్ త్రూ అన్ aqueous సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్, అంటే ఈ సోడియం క్లోరైడ్ని వాటర్లో వేస్తే వచ్చేటువంటి సొల్యూషన్ని బ్రైన్ సొల్యూషన్ అంటారు. దీని ద్వారా కరెంటు పాస్ చేస్తారు. ఇట్ డీకంపోజెస్ టు ఫామ్ సోడియం హైడ్రాక్సైడ్. సో అప్పుడు ఆ సోడియం క్లోరైడ్ గుండా మనం కరెంటు పంపించినప్పుడు డీకాంపోజ్ అంటే విడిపోయి సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. సో కామన్ సాల్ట్ నుంచి సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది అని చెప్పారు. సో కామన్ సాల్ట్ నుంచి సోడియం హైడ్రాక్సైడ్ వచ్చింది. ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ద క్లోరో ఆల్కలీ ప్రాసెస్. క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అంటారు ఈ ప్రాసెస్ని. సోడియం హైడ్రాక్సైడ్ తయారు చేసేటువంటి ఈ ప్రాసెస్ని క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అంటారు. కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఫార్మ్డ్ క్లోరిన్ వస్తుంది.
chlor for chlorine. And alkali for sodium hydroxide. సో ఈ ప్రాసెస్ని క్లోరో ఆల్కలీ అన్నాం. క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అని ఎందుకు అంటున్నారంటే క్లోరో ఫర్ క్లోరిన్ ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ పరిశీలిస్తే ఇక్కడ క్లోరిన్ గ్యాస్ వచ్చింది చూడండి. క్లోరిన్ గ్యాస్ వచ్చింది కాబట్టి క్లోర్ అన్నాం. తర్వాత ఆల్కలీ అంటే సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది, దాన్ని ఆల్కలీ అంటారు. చూడండి, సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయింది ఇక్కడ. సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయింది కాబట్టి ఆల్కలీ అంటారు. కాబట్టి ఈ ప్రాసెస్ని క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటారు. క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని ఎందుకు అన్నారంటే ఇక్కడ క్లోరిన్ గ్యాస్ వచ్చింది, సోడియం హైడ్రాక్సైడ్ వచ్చింది, అందువల్ల దీన్ని క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటారు. మనం ఈక్వేషన్ పరిశీలిద్దాం. NaCl ఇక్కడ బ్రాకెట్లో AQ ఉంటుంది. AQ అంటే అక్వేయస్ అని అర్థం. అక్వేయస్ అంటే ఆల్రెడీ వాటర్ కొంచెం లైట్గా క్రిస్టల్స్ లాగా కాకుండా వాటర్ లైట్గా డిజాల్వ్ అయి ఉంటుంది. దీనికి మళ్ళీ వాటర్ యాడ్ చేసి కరెంటు పాస్ చేస్తే సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది, క్లోరిన్ గ్యాస్ వస్తుంది, హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఇవి 3 ప్రోడక్ట్స్ వస్తాయి. సో బ్రైన్ సొల్యూషన్ గుండా కరెంటు పాస్ చేస్తే 3 ప్రోడక్ట్స్ వస్తాయి: సోడియం హైడ్రాక్సైడ్, హైడ్రోజన్, క్లోరిన్. క్లోరిన్ గ్యాస్ ఈజ్ గివెన్ ఆఫ్ ఎట్ ద యానోడ్. సో కరెంటు పాస్ చేసినప్పుడు యానోడ్, క్యాథోడ్స్ 2 ఉంటాయి, 2 రాడ్స్ ఉంటాయి. సో యానోడ్ దగ్గర క్లోరిన్ గ్యాస్ వస్తుంది అండ్ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ ఎట్ ద క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఈ ఫామ్ నియర్ ద క్యాథోడ్. సోడియం హైడ్రాక్సైడ్ కూడా ఎక్కడ ఫామ్ అవుతుందంటే క్యాథోడ్ దగ్గరే ఫామ్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్ ఇది. క్లోరిన్ గ్యాస్ ఎక్కడ వస్తుందంటే యానోడ్, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ హైడ్రోజన్ గ్యాసు, సోడియం హైడ్రాక్సైడ్ ఎక్కడ వస్తుందంటే క్యాథోడ్ దగ్గర ఫామ్ అవుతాయి. మొత్తం 3 ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. 3 ప్రోడక్ట్స్లో యానోడ్ దగ్గర క్లోరిన్ గ్యాస్ ఫామ్ అవుతుంది, క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్, సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. సొల్యూషన్ నియర్ ద క్యాథోడ్, ద 3 ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో 3 ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. సో మనం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రైన్ సొల్యూషన్ గుండా అంటే సాల్ట్ వాటర్ గుండా ఎలక్ట్రిసిటీ పాస్ చేసే మాట అయితే 3 ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి: సోడియం హైడ్రాక్సైడ్, హైడ్రోజన్, క్లోరిన్. ఈ 3 ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. యానోడ్ దగ్గర క్లోరిన్ గ్యాసు, క్యాథోడ్ దగ్గర సోడియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాసు ఫామ్ అవుతాయనే విషయం మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. బ్లీచింగ్ పౌడర్ని ఎలా తయారు చేస్తామో తెలుసుకుందాం. ద క్లోరిన్ గ్యాస్. సో క్లోరిన్ గ్యాస్ ఎక్కడ వచ్చింది? క్లోరిన్ గ్యాస్ ఎలా వచ్చిందంటే మనకి సోడియం బ్రైన్ సొల్యూషన్ ఎలక్ట్రాలసిస్ చేస్తే అది కరెంటు పాస్ చేసినప్పుడు క్లోరిన్ గ్యాస్ వచ్చింది. ఆ గ్యాస్ తీసుకుంటాం ఇక్కడ. క్లోరిన్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద
మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. సో క్లోరిన్ని బ్లీచింగ్ పౌడర్గా ఉపయోగిస్తాం. క్లోరిన్కి అక్కడ లభించినటువంటి క్లోరిన్ గ్యాస్ని బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఉపయోగిస్తాం. బ్లీచింగ్ పౌడర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద యాక్షన్ ఆఫ్ క్లోరిన్. సో బ్లీచింగ్ పౌడర్ తయారు చేసేది క్లోరిన్తో తయారు చేస్తారు. మనం ఇక్కడ కూడా ఇది కూడా క్లోరిన్ గ్యాస్ అనే. దానికి ఏం మిక్స్ చేస్తారంటే ఆన్ డ్రై స్లేకుడ్ లైమ్ ఫార్ములా CaOH ట్వైస్. CaOH ట్వైస్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అని అర్థం. CaOH ట్వైస్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే తడి సున్నం అని అర్థం. సో తడి సున్నానికి క్లోరిన్ గ్యాస్ పంపిస్తాం. బ్లీచింగ్ పౌడర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఫార్ములా CaOCl2. కాబట్టి బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఏంటంటే CaOCl2. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. మనం జనరల్గా మన నిత్య జీవితంలో ఉపయోగిస్తుంటాం కంటిన్యూగా బ్లీచింగ్ పౌడర్ అనేది. కాబట్టి బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఏంటంటే CaOCl2. మనం ఈక్వేషన్ పరిశీలిద్దాం. ఎందుకోండి CaOH ట్వైస్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్, స్లేకుడ్ లైమ్ అంటాం. దీనికి ఏమి యాడ్ చేశారు? క్లోరిన్ యాడ్ చేశారు. వచ్చిన ప్రోడక్ట్ పేరు ఏంటంటే CaOCl2. CaOCl2 అంటే బ్లీచింగ్ పౌడర్. CaOCl2 మీన్స్ బ్లీచింగ్ పౌడర్. దాంతో పాటుగా వాటర్ యాడ్ అవుతుంది. వాటర్. ఇది మనము బ్లీచింగ్ పౌడర్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ యొక్క యూజెస్ తెలుసుకుందాం. యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ యొక్క ఉపయోగాలు ఏంటంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్లీచింగ్ అంటే అర్థం ఏంటంటే డీకలరైజింగ్ అని అర్థం. అంటే రంగు పోగొట్టుట అని అర్థం. ఎక్కడ? కాటన్ పరిశ్రమల్లో, లైనన్ అనేటువంటి ఇన్ ద టెక్స్టైల్ ఇండస్ట్రీ. టెక్స్టైల్ అంటే వస్త్ర పరిశ్రమలు అని అర్థం. టెక్స్టైల్ అంటే వస్త్ర పరిశ్రమ, బట్టల పరిశ్రమలో. ఈ లైన్ కూడా బట్టల పరిశ్రమలో ఇది వాటిని రంగు పోగొట్టడానికి కాటన్. ఈ రెండింటికి రంగు పోగొట్టడానికి బ్లీచింగ్ అంటే కలర్ పోగొట్టడం. ఈ పరిశ్రమల్లో మనం బ్లీచింగ్ పౌడర్ను ఉపయోగిస్తాం. జనరల్గా మన ఇంట్లో తొట్టి ఉంటుంది. ఆ తొట్టి ఎక్కువ రోజులు ఉండే మాట పాచి పడుతుంది. పాచి పట్టినప్పుడు మనము బ్లీచింగ్ పౌడర్ వేస్తే మాట తెల్లగా మారిందంటే అర్థం ఏంటంటే కలర్ చేంజ్ అయిందా, చేంజ్ కాలేదా. సో దాన్ని బ్లీచింగ్ అంటారు. బ్లీచింగ్ అంటే కలర్ పోగొట్టుట అని అర్థం, రంగు పోగొట్టుట. నెక్స్ట్ సెకండ్ యూజ్ ఏంటంటే యూజ్డ్ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ మెనీ కెమికల్ ఇండస్ట్రీ. ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఉపయోగిస్తారు. ఆక్సీకరణి, ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఆక్సిడేషన్ అంటారు. హైడ్రోజన్తో రియాక్ట్ అయితే రిడక్షన్ అంటారు. ఆ ఆక్సిడేషన్ జరగడానికి ఉపయోగించే వాటిలలో ఈ బ్లీచింగ్ పౌడర్ను ఉపయోగిస్తారు ఇండస్ట్రీలలో. యూజ్డ్ ఫర్ డిస్ఇన్ఫెక్టింగ్ డ్రింకింగ్ వాటర్ టు మేక్ ఇట్ ఫ్రీ ఆఫ్ జెమ్స్. డ్రింకింగ్ వాటర్, త్రాగే నీళ్ళలో మన టౌన్కి వాటర్ వచ్చినప్పుడు, గుండ్లకమ్మ వాటర్ ఇలా వచ్చినప్పుడు, ఆ గుండ్లకమ్మ వాటర్లో జనరల్గా మనకి క్లీనింగ్ పర్పస్ చేసిన తర్వాత ఈ బ్లీచింగ్ పౌడర్ వేస్తారు. ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి డిస్ఇన్ఫెక్టింగ్ అంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేటువంటి జెమ్స్ ఉంటాయి, కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్. అవి చనిపోవడానికి, మన వాటర్ ప్యూరిఫికేషన్ జరగడానికి, ఆ సూక్ష్మజీవులు చనిపోవడానికి ఈ బ్లీచింగ్ పౌడర్ ఉపయోగిస్తారు. used as a reagent in the preparation of chloroform. క్లోరోఫామ్ తయారీలో ఈ బ్లీచింగ్ పౌడర్ని ఉపయోగిస్తారు. క్లోరోఫామ్ అంటే మత్తు మందుకు ఉపయోగిస్తారు క్లోరోఫామ్ని. ఆ క్లోరోఫామ్ తయారీలో
ఈ బ్లీచింగ్ పౌడర్ని ఉపయోగిస్తారు. ఇది బ్లీచింగ్ పౌడర్ ఎలా తయారు చేస్తారు, బ్లీచింగ్ పౌడర్ ఉపయోగాలు ఏంటనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 4 మార్క్స్కైనా. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా CaOCl2. బ్లీచింగ్ పౌడర్ ఎలా తయారు చేస్తారు, ఆ ఈక్వేషను వాటి యూజ్ చేసి ఖచ్చితంగా నేర్చుకోవాలి మనం. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్లీచింగ్ పౌడర్ ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నాం. అలానే బేకింగ్ సోడా ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. బేకరీ ఐటమ్స్, ఏ బేకరీ ఐటమ్స్ కానీ కన్ఫామ్గా బేకింగ్ సోడా ఉపయోగిస్తారు. ఆ బేకింగ్ సోడాని ఏమంటారు, దాని ఫార్ములా ఏంటో తెలుసుకుందాం. బేకింగ్ సోడా ఈజ్ సమ్టైమ్స్ ఆర్డర్డ్ ఫర్ ఫాస్టర్ కుకింగ్. ఆహార పదార్థాలని అది తొందరగా ఉడికించడానికి ఈ బేకింగ్ సోడాను ఉపయోగిస్తారు. ద కెమికల్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటారు. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా అనదర్ నేమ్ ఈజ్ ఏ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా చూడండి, సింపుల్ టెక్నిక్గా. మనం ఫార్ములాను పరిశీలిస్తే ఫార్ములాలో NaHCO3 ఉంది. ఇక్కడ మనం విడగొడదాం, డివైడ్ చేద్దాం. ఇదేంటంటే Na అంటే సోడియం, సెకండ్ H ఉంది, H అంటే హైడ్రోజన్, నెక్స్ట్ CO3 ఉంది, CO3 అంటే కార్బోనేట్. టోటల్గా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటారు. ఇది ఎలా తయారు చేస్తారో మనం చూద్దాం ఈక్వేషన్ రూపంలో. NaCl అంటే ఉప్పు, సోడియం క్లోరైడ్ కామన్ సాల్ట్. దీనికి వాటర్ యాడ్ చేస్తాం, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ యాడ్ చేస్తాం, తర్వాత NH3 అంటే అమోనియా యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే వచ్చేటువంటి ప్రోడక్ట్స్ ఏంటంటే అమోనియం క్లోరైడ్ వస్తుంది. ఇదిగోండి మనకు కావాల్సినటువంటి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా బేకింగ్ సోడా ఫామ్ అయింది ఇక్కడ. దీనిని సోడియం బైకార్బోనేట్ కూడా అంటాం, రైటే. సోడియం బైకార్బోనేట్ అని కూడా రైటే. బేకింగ్ సోడాని సోడియం బైకార్బోనేట్ అంటారు, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటారు, బేకింగ్ సోడా అంటారు. బేకింగ్ సోడా ఈజ్ ఏ మైల్డ్ నాన్ కరోసివ్ బేస్. బేకింగ్ సోడాకి ఏ ప్రాపర్టీ ఉంటుందంటే బేస్ ప్రాపర్టీ ఉంటుంది. ఇక్కడ మైల్డ్ అంటే బలహీనమైనటువంటి అర్థం, అంటే తక్కువ. నాన్ కరోసివ్ అంటే ఎక్కువ రియాక్షన్ జరగదు అని అర్థం. ఇక్కడ ఎక్కువ రియాక్షన్ జరగకుండా ఉండేటువంటి బేస్ ఏంటంటే బేకింగ్ సోడా అని అర్థం. ఇట్ ఈజ్ హీటెడ్. ఒకవేళ బేకింగ్ సోడాని మనం హీట్ చేసామనుకోండి, NaHCO3ని హీట్ చేస్తే సోడియం కార్బోనేట్ ఏర్పడుతుంది, Na2CO3. సోడియం కార్బోనేట్ దీన్ని వాషింగ్ సోడా అంటారు. ఇది బేకింగ్ సోడా అయితే ఇది వాషింగ్ సోడా. దీంతో పాటుగా వాటర్ ఫామ్ అవుతుంది, దాంతో పాటుగా కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇది బేకింగ్ సోడా ఎలా తయారు చేస్తారు. బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా మెత్తగా స్పాంజ్గా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఈ బేకింగ్ సోడాని హీట్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రావడం వల్ల మనకి బ్రెడ్లు తీసుకుంటే బ్రెడ్లలో లోపల హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ రావడానికి కారణం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాసే.
ఈ బేకింగ్ పౌడర్ని బేకింగ్ సోడాని ఎక్కడ ఉపయోగిస్తారో తెలుసుకుందాం. ఇక్కడ ఒక అనదర్ వచ్చింది, బేకింగ్ సోడా వేరు బేకింగ్ పౌడర్ వేరు. బేకింగ్ పౌడర్ ఈజ్ ఏ మిక్సర్ ఆఫ్ బేకింగ్ పౌడర్ ఎలాగా అవుతుందంటే ఈజ్ ఏ మిక్సర్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ ఏ మైల్డ్ ఎడిబుల్ యాసిడ్ సచ్ యాజ్ టార్టారిక్ యాసిడ్. సో బేకింగ్ పౌడర్ తయారయ్యేది దేని ద్వారా అంటే బేకింగ్ పౌడర్ తయారు కావడానికి కారణం ఏంటంటే బేకింగ్ సోడా ఒకటి, టార్టారిక్ యాసిడ్ ఒకటి. ఈ రెండు కాంబినేషన్ చేస్తే వచ్చేదాన్ని బేకింగ్ పౌడర్ అంటారు. సో వాట్ ఈస్ ద బేకింగ్ పౌడర్? బేకింగ్ పౌడర్ ఇస్ ద మిక్సర్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ టార్టారిక్ యాసిడ్. NaHCO3 అంటే బేకింగ్ సోడా. ఇప్పుడు టార్టారిక్ యాసిడ్ మిక్స్ అయ్యేసి H+ అయాన్స్ వస్తాయి, హైడ్రోజన్ అయాన్స్. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది, వాటర్ వస్తుంది, సోడియం సాల్ట్ వస్తుంది. అంటే ఇక్కడ సోడియం తీసుకున్నాం కదా, దానికి సంబంధించినటువంటి ఏదో ఒక సాల్ట్ ఇక్కడ ఫామ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద రియాక్షన్ ఆఫ్ కాజెస్ బ్రెడ్లు తయారు చేయడంలో కానీ కేకులు తయారు చేయడంలో కానీ వచ్చేటువంటి గ్యాస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. కార్బన్ డైఆక్సైడ్ బ్రెడ్లు కానీ కేకులు కానీ తయారు చేసినప్పుడు అక్కడ రిలీజ్ అయ్యేటువంటి గ్యాస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎందుకు ఫామ్ అవుతుందంటే పైన ఈక్వేషన్లో సోడియం బైకార్బోనేట్ని హీట్ చేస్తే ఈ కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. ఆ కేక్ టు రైజ్ మేకింగ్ దెమ్ సాఫ్ట్ అండ్ స్పాంజీ. సాఫ్ట్ అండ్ మెత్తగా ఉంటుంది, స్పాంజీ లాగా ఉంటుంది. అలా రావడానికి కారణం బ్రెడ్లు కానీ కేకులు కానీ అలా రావడానికి కారణం ఏంటంటే విచ్ గ్యాస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఇది సెకండ్ పాయింట్, యూజెస్లో సెకండ్ పాయింట్ బేకింగ్ సోడా యొక్క యూజెస్లో సెకండ్ పాయింట్ అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఈజ్ ఆల్సో అండ్ ఇంగ్రీడియంట్ ఇన్ యాంటాసిడ్స్. యాంటాసిడ్స్ అంటే మనం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. యాంటాసిడ్స్ అంటే ఎసిడ్తో బాధపడేటప్పుడు వాళ్ళకి ఈనో ఇస్తారు, ఈనోని యాంటాసిడ్స్ అంటారు. లేదా మిల్క్ ఆఫ్ మెగ్నీషియాని యాంటాసిడ్స్ అంటారు. అంటే ఎసిడిటీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి ఇచ్చేదానిని యాంటాసిడ్ అంటారు. దాంట్లో ఇంగ్రీడియంట్గా ఉపయోగిస్తారు. అండ్ ఇంగ్రీడియంట్స్ అంటే కొంత పర్సెంటేజ్ తిండి, ఎందుకంటే ఇది మైల్డ్ బేస్ కాబట్టి. బీయింగ్ ఆల్కలిన్, సో బేస్ ప్రాబ్లం. ఇట్ న్యూట్రలైజెస్ ఎక్సెస్ యాసిడ్ ఇన్ ద స్టొమక్ అండ్ ప్రొవైడ్స్ రిలీఫ్. కాబట్టి మనము ఎసిడిటీ ప్రాబ్లంతో బాధపడేటప్పుడు బేస్ ఇవ్వాలి. ఆ బేస్ ప్రాపర్టీ దీనికి ఉంది కాబట్టి దీనిని ఇంగ్రీడియంట్స్గా యాంటాసిడ్లు ఉపయోగిస్తారు అనేది ఇక్కడ సెకండ్ పాయింట్. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ సోడా యాసిడ్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. సోడా యాసిడ్ ఉపయోగిస్తారు మంటలను ఆర్పేయడం. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంటే మంటలు మండుతూ ఉన్నాయి. మంటలు మండుతూ ఉన్నప్పుడు ఆ మంటలను ఆర్పాలి అన్నప్పుడు ఈ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ను ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడాని ఉపయోగిస్తే దానిలో నుంచి మండినప్పుడు ఏ గ్యాస్ వస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మంటలను ఆర్పిద్ది. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మంటలను ఆర్పిద్ది కాబట్టి దీన్ని సోడా యాసిడ్గా ఉపయోగిస్తారు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో.
ఇట్ యాక్ట్స్ యాజ్ మైల్డ్ యాంటీసెప్టిక్. సో మనకి ఎవరికైనా దెబ్బలు తగిలినప్పుడు ఏమైనా గుచ్చుకున్నప్పుడు పుండ్లు అవుతూ ఉంటాయి, ఆ పుండ్లు పెరిగి పెద్ద అవుతూ ఉంటాయి. అలా పెరిగి పెద్ద కాకుండా ఉండడానికి యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ వేయించుకుంటా ఉంటారు. అప్పుడు మనం ఈ సోడియం బైకార్బోనేట్ పదార్థాలు కూడా యాంటీసెప్టిక్గా ఉపయోగపడతాయి. అయితే బలహీనమైనటువంటి మన స్ట్రాంగ్ కాదు. ఇది సోడియం బైకార్బోనేట్ యొక్క యూజెస్, ప్రిపరేషన్. నెక్స్ట్ సాల్ట్ పేరు ఏంటంటే వాషింగ్ సోడా. అని అనదర్ నేమ్ ఏంటంటే సోడియం కార్బోనేట్. అయితే వాషింగ్ సోడాని ఎలా తయారు చేస్తారంటే మనం ఆల్రెడీ ప్రీవియస్గా దీనికంటే ముందు సోడియం బైకార్బోనేట్ వేడి చేసినప్పుడు 3 వస్తాయి, Na2CO3 + H2O CO2, అలాగా తయారు చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ చూద్దాం. Na2CO3కి వాటర్ యాడ్ చేస్తే Na2CO3 10H2O ఫామ్ అవుతుంది. అంటే ఈ 10H2O కూడా జనరల్ మొత్తం రాయాలి. సోడియం కార్బోనేట్ ఫార్ములా అడిగితే Na2CO3 10H2O చెప్పాలి. మళ్ళీ మనము ఆ ఈక్వేషన్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఎలా తయారు చేస్తారంటే సోడియం బైకార్బోనేట్ని హీట్ చేసే మాట అయితే సోడియం కార్బోనేట్ వాటరు ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. ఆ ఈక్వేషన్ ఇక్కడ రాయొచ్చు ఎలా తయారు చేస్తారంటే. యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా. వాషింగ్ సోడాని ఎందుకు ఉపయోగిస్తారు తీసుకున్నాం. వాషింగ్ సోడాని సోడియం కార్బోనేట్ అని పిలుస్తారు. సోడియం కార్బోనేట్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్లాస్, సోప్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్. ఈ 3 పరిశ్రమలలో ఫర్ ద క్లీనింగ్ పర్పస్. వాషింగ్ సోడా మొత్తం క్లీనింగ్ పర్పస్. ఎక్కడైనా గ్లాస్ ఇండస్ట్రీ అయినా, సోప్ ఇండస్ట్రీ అయినా, పేపర్ ఇండస్ట్రీ, ఎక్కడైనా క్లీనింగ్ పర్పస్ చేయడానికి ఈ వాషింగ్ సోడాని మిక్స్ చేస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సోడియం కాంపౌండ్స్ సచ్ యాజ్ బోరాక్స్. సో బోరాక్స్ తయారీలో కూడా ఈ వాషింగ్ సోడాను ఉపయోగిస్తారు. బోరాక్స్ తయారీలో వాషింగ్ సోడాను ఉపయోగిస్తారు, బోరాక్స్ తయారీలో. నెక్స్ట్ సోడియం కార్బోనేట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పసెస్. చూడండి, డొమెస్టిక్ అంటే హౌసెస్లో కూడా క్లీనింగ్ పర్పస్గా సోడియం కార్బోనేట్ను ఉపయోగిస్తారు. It is used for removing permanent hardness of water. వాటర్ 2 టైప్స్ ఉంటాయి, సాఫ్ట్ వాటర్, హార్డ్ వాటర్ అని. సాఫ్ట్ వాటర్ అంటే ఇంప్యూరిటీస్ ఎక్కువగా ఉండవు, సాల్ట్స్ ఎక్కువగా డిజాల్వ్ కాకుండా ఉన్నటువంటి వాటిని సాఫ్ట్ వాటర్ అంటారు. సాల్ట్స్ ఎక్కువగా డిజాల్వ్ అయినటువంటి వాటర్ని ఏమంటారంటే హార్డ్ వాటర్ అంటారు. ఆ హార్డ్ వాటర్లో ఉన్నటువంటి సాల్ట్స్ని పోగొట్టడానికి మామూలు వాటర్ చేయాలంటే ఈ సోడియం కార్బోనేట్ని వినియోగిస్తారు. లాస్ట్ సాల్ట్ పేరు ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దీని షార్ట్ ఫామ్ ఏంటంటే పిఓపి. పిఓపి మనం ఇళ్ళల్లో ఇప్పుడు స్టైల్గా ఉండడానికి ఇళ్ళల్లో పై భాగంలో పై ఫ్లోర్లో వేస్తుంటాం. ఆ పిఓపి ఈ పిఓపి అది ఇది ఒకటేనండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా పరిశీలిద్దాం. CaSO4 ఆఫ్ H2O. CaSO4 ఆఫ్ H2O
దీన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా, చాలా ఇంపార్టెంట్ ఈ బిట్. ఆన్ కేర్ఫుల్ ఈటింగ్ ఆఫ్ జిప్సమ్. జిప్సమ్ ఫార్ములా ఏంటంటే CaSO4 2H2O. సో జిప్సానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు కావాలంటే ఖచ్చితంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే జిప్సమ్. దీని ఫార్ములా CaSO4 2H2O, దీని ఫార్ములా CaSO4 ½ డిఫరెన్స్ గమనిస్తే వాటర్ మాలిక్యూల్స్ తేడా. ఇక్కడ 1.5 వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి. సో జిప్సమ్ని హీట్ చేయాలి 373 కెల్విన్కి, అంటే 100 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేయాలి. 373 కెల్విన్ అంటే 100 డిగ్రీ సెల్సియస్ అని అర్థం. హీట్ చేస్తే ఇట్ లాసెస్ వాటర్. సో దాంట్లో ఉన్నటువంటి వాటర్ పర్సెంటేజ్, దీంట్లో ఉన్న వాటర్ పర్సెంటేజ్ పోయి ½ మారింది. మాలిక్యూల్స్ పార్షియల్లీ టు బికమ్ కాల్షియం ఇదిగోండి ఇక్కడ కాల్షియం ఉంది. సల్ఫేటు SO4 అంటే సల్ఫేటు. హెమీహైడ్రేట్ అంటే సగం నీళ్ళు. H2Oని హెమీహైడ్రేట్ అంటారు. కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనదర్ నేమ్ ఏంటంటే CaSO4 H2O. దిస్ ఈజ్ కాల్డ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ POP. దీనిని ఈ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ని POP అంటారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు. ద సబ్స్టెన్స్ విచ్, ఇది ఎక్కడ ఉపయోగిస్తారంటే డాక్టర్స్ వాడతారు. యూజ్డ్ యాజ్ ప్లాస్టర్గా వాడతారు. ప్లాస్టర్ అంటే అతికించడానికి. ఫర్ సపోర్టింగ్ ఫ్రాక్చర్డ్ బోన్స్, ఎవరికైనా చేతులు కానీ ఏమైనా కాళ్ళు కానీ ఇరిగాయనుకోండి, పిండి కట్టు అంటుంటారు మన మనకి ఇక్కడ మన వాళ్ళు. పిండి అంటే జొన్న పిండి, సజ్జపిండి కాదు. ఆ పిండి పేరు ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇన్ ద రైట్ పొజిషన్లో ఉంచి స్టిక్ చేయడానికి ఉపయోగిస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ ఏ వైట్ పౌడర్. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏ కలర్లో ఉంటుందంటే వైట్ పౌడర్గా ఉంటుంది. అండ్ ఆన్ మిక్సింగ్ విత్ వాటర్, ఎప్పుడైతే వాటర్తో యాడ్ అవుతుందో ఇట్ సెట్స్ ఇంటూ హార్డ్ సాలిడ్ మాస్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ జిప్సమ్. సో మళ్ళీ జిప్సమ్ లాగా ఫామ్ అయిపోతుంది. సో ప్లాస్టర్ ఆఫ్ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే జిప్సమ్ని హీట్ చేస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫామ్ అవుతుంది. జిప్సమ్ని వేడి చేస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వస్తుంది. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి మళ్ళీ వాటర్ యాడ్ చేసామనుకోండి, మళ్ళీ జిప్సమ్ వస్తుంది. మనం ఈక్వేషన్ పరిశీలిద్దాం. ఇక్కడ ఇదిగోండి CaSO4 H2O అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దీనికి వాటర్ యాడ్ చేస్తున్నాం, 1.5 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేస్తున్నాం. అప్పుడు CaSO4 2H2O ఫామ్ అవుతుంది, మళ్ళీ జిప్సమ్ ఫామ్ అవుతుంది. మనం మన పైన బిల్డింగ్, మన ఇళ్ళల్లో స్మూత్ కోసం వాటి కోసం ఉపయోగిస్తుంటాం. అది జరిగేది అదే. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి ఏం చేస్తారంటే వాటర్ యాడ్ చేసినప్పుడు మళ్ళీ గట్టిగా తయారవుతుంది. ఆ గట్టిగా తయారయ్యేది పైన మనకు గట్టిగా ఉంటుంది, మనం పడిపోకుండా. అదేంటంటే జిప్సమ్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ టాయ్స్. వినాయకుడి విగ్రహాలు మొత్తం మట్టితో తయారు చేస్తాయి, మనం లేపలేము. వాటన్నిటికి కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉపయోగిస్తారు. మెటీరియల్స్ ఫర్ డెకరేషన్ అంటే అది ఇళ్ళలో. అండ్ ఫర్ మేకింగ్ సర్ఫేసెస్ స్మూత్. సో ఇల్లు ఏమైనా సర్ఫేస్ స్మూత్గా తయారు కావడానికి కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ కంటెంట్ ఒక మిగిలింది, అదేంటంటే క్రిస్టలైజేషన్ ఆఫ్ సాల్ట్స్ అంటే సాల్ట్లో వాటర్ ఉంటుందని అర్థం. ఇదిగోండి ఇప్పుడు మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ జిప్సాన్ని పరిశీలిస్తే ఇక్కడ H2O ఉంది. అంటే సాల్ట్లో మామూలుగా కాల్షియం జిప్సమ్ ఫార్ములా, సాల్ట్ ఫార్ములా CaSO4, కానీ వాటర్ కూడా ఉంటుంది దాంట్లో. ఇలా వాటర్ ఉంటుందని తెలియజేస్తానికి క్రిస్టలైజేషన్ అంటారు.
అంటే ఏదైనా సాల్ట్లో ఇప్పుడు సోడియం కార్బోనేట్ అన్నాము Na2CO3 అంటాం జనరల్ ఫార్ములా. అలా కాకుండా క్రిస్టలైజేషన్ అంటే Na2CO3 10H2O. వాటర్ మాలిక్యూల్స్ కూడా ఇంక్లూడింగ్ ఉంటాయి అనేది తెలియజేస్తాన్ని క్రిస్టలైజేషన్ అంటారు.